రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథనాథాయ సీతాపతయే నమః. భారతీయ ఆర్ష ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుడు. సమున్నత ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుడు. విశ్వమానవాళి కళ్యాణానికి, సమాజ ప్రగతికి ధర్మమే మార్గమని తాను ఆచరించి చూపాడు కాబట్టే శ్రీరాముడు దేవుడయ్యాడు. సకల మానవాళికి కూడా సత్పురుషుడిగా, యుగపురుషుడిగా, ఆదర్శ పురుషుడిగా ఆయన నిలిచాడు. భద్ర మహర్షి యొక్క తపఫలితంగా వైకుంఠం నుంచి సాక్షాత్తు అపసవ్యంగా మరి రామనారాయణుడిగా, వైకుంఠరాముడిగా మరి యొక్క భద్రాచల గిరులపై వెలిశాడు శ్రీరామచంద్ర ప్రభువుగా, సీతారామ లక్ష్మణ సమేతంగా. ప్రస్తుతం మనం ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. ఆలయ ప్రాంగణం అంతా కూడా కళ్యాణ ఉత్సవ శోభతో కడు రమణీయంగా కనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాము. నిన్ననే స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవ క్రతువు ప్రారంభమైంది. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభం, అలాగే ఈ యొక్క ధ్వజారోహణ, అంకురార్పణకి సంబంధించి స్థానాచార్యులు మనతో ఉన్నారు. అసలు కళ్యాణ ఉత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తూ ఉంటారు, రేపు ఎన్ని గంటలకు ముహూర్తాన్ని నిర్ణయించబడింది, శ్రీరామచంద్ర ప్రభు సకల మానవాళికి ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారు, మరి స్వామివారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీరాముని యొక్క అవతారం దేనికి సంకేతం? శ్రీరాముడి అవతారం ముఖ్యంగా మనకు పురాణాలను బట్టి సనకసనందనాది మహర్షులు వైకుంఠానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి ద్వారపాలకులు వాళ్ళని అడ్డుపెట్టడం వల్ల వారి యందు కోపగించినటువంటి సనకసనందనాదులు వారిని శపించారు. మీకు పూర్తిగా మీరు ఏ దైవాన్ని అడ్డుపెట్టుకొని మమ్మల్ని నిలుపుదల చేశారో, వెళ్ళడానికి స్వామి దర్శనాన్ని నిలుపుదల చేశారో, అదే దైవానికి మీకు ఎడబాటు వస్తుంది అని వాళ్ళు శపించారు. అంటే భగవంతుడికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళైనా భక్తుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఒక సంకేతం పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. దేవుడికి ఎంత దగ్గరైనప్పటికీ వాళ్ళు భక్తుల విషయంలో అపచారపడకూడదు కనుక వాళ్ళ శాపానికి గురయ్యారు. అయితే భగవంతుడు కూడా వాళ్ళ శాపాన్ని అంగీకరించాడు. నిజానికి తన ఆశ్రితులు తన దగ్గర ఎప్పుడూ ఉన్నటువంటి ద్వారపాలకుల విషయంలో మీరు శాపం ఇవ్వకూడదు అని వాళ్ళని మందలించి ఉండొచ్చు. కానీ అలా చేయకుండా జైవజీవులకి ఆ శాపం ఫలించాలి అనే దేవుడు కూడా అనుకున్నాడు, భగవంతుడు కూడా అనుకున్నాడు. అయితే వాళ్ళు ఆ సందర్భంలో దేవుణ్ణి, భక్తుల్ని కూడా వాళ్ళు కోరుకున్నది ఏంటంటే, ఆ విధంగా మమ్మల్ని పూర్తిగా దేవుడికి దూరం చేస్తే మేము ఎలా నిలవగలము అని కోరినప్పుడు వాళ్ళు ఒక ఆప్షన్ వాళ్ళకి ఇచ్చారు. శాపం అనేటువంటిది తప్పదు. అయితే ఎలా అంటే, మీరు మూడు జన్మల్లో విడిగా ఉన్నప్పటికీ దేవుడితో విరోధం పెట్టుకుని ఉంటారు, లేదు పూర్తిగా దేవుడితో దూరం అయిపోతారు అనేటువంటి ఒక ఆప్షన్ ఇచ్చారు. దాని మీద వాళ్ళు కోరుకున్నదంటే విరోధంతోనైనా దేవుణ్ణి చూస్తుండాలనుకున్నారు. అలా వచ్చినటువంటి, అంటే భగవంతుడు ఎలాగైతే అవతరించాడో, భగవంతుడు అవతారానికి కారణం ఈ శాపం. దానివల్ల వాళ్ళు మొట్టమొదట వాళ్ళు హిరణ్య కశిపులుగా పుట్టారు. దానికి నృసింహావతారం ఏర్పడింది. తర్వాత వచ్చినటువంటి జన్మ రావణ కుంభకర్ణులు. జయ విజయులే రావణ కుంభకర్ణులు అయ్యారు. ఆ రావణ కుంభకర్ణ సంహారం కోసమని రామావతారం వచ్చింది. ముఖ్యంగా రామావతారం వచ్చింది దానికోసమని. సరే, ఆ అవతారం వచ్చింది కనుక దాంట్లో మానవుడుగా ఆయన అవతరించాడు కనుక మానవాదర్శంగా రామావతారాన్ని మనం గొప్పగా చెప్పుకుంటాం. ఈసారి పండుగ ఆదివారం వస్తుంది. శ్రీరామనవమి, సీతారాముల కళ్యాణ ఉత్సవం, అభిజిత్ లగ్నం. ఏంటి ప్రాముఖ్యత? దర్శించడం వల్ల, అందులో పాల్గొనడం వల్ల కలిగే ప్రయోజనాలు? అంటే ఆదివారం నాడు రావడం ఒక విశేషం. ఆదివారం ముఖ్యంగా భద్రాచల క్షేత్ర మాహాత్మ్యాన్ని అనుసరించి ఆదివారం చాలా గొప్పదిగా, రాముడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజుగా ఇక్కడ పాటించడం ఉంది. ముఖ్యంగా క్షేత్ర మాహాత్మ్యం కూడా చెప్తోంది. ఏమనంటే, ఎవరైతే భానువారే అచలోత్తమం అని ఆదివారం నాడు ఈ రాముడితో కలిసి ఉన్నటువంటి ఈ పర్వతాన్ని ఎవరైతే ప్రదక్షిణం చేస్తారో వాళ్ళకి గొప్ప గతి లభిస్తుంది అని మనకు రాముడే భద్రుడికి ఇచ్చినటువంటి వరం కనుక, రాముడు ఇచ్చినటువంటి వరాన్ని అనుసరించి ఆదివారం రాముడికి చాలా ప్రీతికరమైనది అని, ముఖ్యంగా భద్రాచల రాముడికి ప్రీతికరమైనదని తెలుస్తోంది. అలాంటి ఆదివారం నాడు ముఖ్యంగా 14వ తారీఖున నవమి మిగిలి ఉండడం, ఆ నవమి మిగిలి ఉన్నటువంటి దాన్ని అష్టమితో కలవనటువంటి నవమినే ఇక్కడ శ్రీరామనవమిగా స్వీకరించాలనేటువంటి నిర్ణయం ఉండడం వల్ల ఆ నిర్ణయం ప్రకారం ఆదివారం నాడు మనకు 14వ తారీఖున ఆదివారం నాడే శ్రీరామనవమిగా నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయం ఆదివారం నాడు కలిసి రావడం అనేటువంటిది గొప్ప, అంటే యాదృచ్ఛికమైనప్పటికీ అది భక్తులకి చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది. ఆదివారం శ్రీరామనవమి, శ్రీరాముడి యొక్క జన్మ నక్షత్రం. దాంతోపాటు సీతారాముల కళ్యాణం భద్రాచలంలో సాంప్రదాయకంగా
ఈ శ్రీరామనవమి నాడు చేయడం, సీతారాముల కళ్యాణాన్ని దర్శించడం, ఇవన్నీ కూడా వాళ్ళకి యాదృచ్ఛికంగా వచ్చేటువంటి గొప్ప ఫలితాలు. అంటే ఈసారి ఎందుకు 2 రోజులు వచ్చింది? ఈ రోజే కొంతమంది కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు కొన్ని ఆలయాల్లో, కొన్ని ఊర్లలో. ఇది సాంప్రదాయకమైనటువంటి భేదం అమ్మా. సాంప్రదాయకంగా ఆ సమయానికి ఉండాలి, తత్కాలంలో నవమి ఉండాలి అని చేస్తారు. అంటే వాళ్ళు కళ్యాణం చేసే సమయానికి నవమి ఉండాలి అనేటువంటి సంకల్పంతో ఆ పద్ధతిలో ఆచరించేటువంటి సాంప్రదాయస్తులు వేరే ఉన్నారు. ఇక్కడ భద్రాచలంలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం పాంచరాత్రాగమ రీత్యా ఇక్కడ ఉత్సవ నిర్ణయాలన్నీ జరుగుతుంటాయి. ఇక్కడ స్వామివారికి ఆరాధన ఉత్సవాదులన్నీ కూడా ఈ ఆగమ పద్ధతిలోనూ వైష్ణవ సంప్రదాయ రీత్యా జరుగుతుంది. కనుక వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి అష్టమితో కలిసినటువంటి నవమి పనికిరాదు. కనుక నవమి శుద్ధంగా ఉండాలి, అష్టమితో కలిసి ఉండకూడదు. ఒకవేళ నవమి అలా లేకుండా దశమితో కలిసి ఉన్నప్పటికీ, ఒకవేళ నవమి పోయి కేవలం దశమి ఉన్నప్పటికీ అష్టమితో కలిసింది పనికిరాదు తప్ప నవమి లేకపోయినా దశమి నాడు ఆచరించమని మనకు చెప్పడం వల్ల. అయితే ఈసారి అలా కూడా కాకుండా నవమి ఉదయం వరకు ఉంది. నవమి 6 సూర్యోదయం తర్వాత కూడా నవమి ఉంది, రేపు 14వ తారీఖున. అందుకని ఆ రోజు ఆగమ శాస్త్రాన్ని అనుసరించి నిర్ణయించడం జరిగింది. రేపు ఎన్ని గంటలకు ముహూర్తం నిర్ణయించారు? అభిజిత్ లగ్నంలో ఎప్పుడు కళ్యాణం నిర్వహిస్తారు? ఇప్పుడు భద్రాచలం దేవుడి పెళ్లికి ఇవన్నీ కూడా కేవలం ఆనుషంగికాలే తప్ప దేవుడికి ఈ ముహూర్తం ఆ ముహూర్తం అనేటువంటిదే ఉండదు. భగవంతుడికి ఎప్పుడైనా, ఏ రోజైనా, ఏ కాలమైనా ఏదైనా మంచి రోజు. రాముడు కూడా ఇక్కడ భగవంతుడిగానే పూజలు అందుకుంటున్నాడు. ఆయన మానవ అవతారం అయినప్పటికీ ఆయన మనం పూజిస్తున్నామంటే దేవుడనే ఉద్దేశంతోనే పూజిస్తున్నాం. ముఖ్యంగా భద్రాచలంలో ప్రతి సంవత్సరము జరిగే విధంగానే అభిజిత్ లగ్నానికి కళ్యాణం జరుగుతుంది. రాముడు అవతరించినటువంటి సమయం మధ్యాహ్న సమయం. అభిజిత్ లగ్నం అనేటువంటిది అభిజిత్ సర్వదోషఘ్నం అని మనకు జ్యోతిష్ శాస్త్రం. అభిజిత్ లగ్నం అనేటువంటిది అన్ని దోషాలను పోగొడుతుంది. అంటే ప్రత్యేకించి ఒక ముహూర్తం పెట్టుకోవచ్చు, కానీ ఆ ముహూర్తం కంటే కూడా అభిజిత్ లగ్నం అనేటువంటిది అన్ని దోషాలను, ఒకవేళ ఏమైనా దేనికైనా దోషాలు ఉన్నప్పటికీ ఆ దోషాలన్నింటినీ తొలగించేటువంటి ముహూర్తంగా జ్యోతిష్ శాస్త్రం చెప్పడం వల్ల సరిగ్గా 12 గంటల ముహూర్తంలోనే ప్రతి సంవత్సరము అదే పద్ధతిలోనే 12 గంటలకే స్వామివారికి జీలకర్ర బెల్లం పెట్టి ఆ కళ్యాణ తంతువుని మన చేస్తూ ఉండడం జరుగుతుంది. ఈ సంవత్సరం రామనారాయణుడు అలాగే వైకుంఠరాముడు అన్న ఒక వివాదం నడిచింది. దాని గురించి వివాదం చేద్దాం అనుకునేటువంటి వాళ్ళకి ప్రతిదీ వివాదమే అవుతుంది. ముఖ్యంగా ఒక క్షేత్రానికి కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. రాముడు నారాయణాంశ సంభూతుడు అని ఎవరైతే వివాదం చేస్తున్నారో వాళ్ళు కూడా అంగీకరించేటువంటి అంశం. ముఖ్యంగా భద్రాచలంలో రాముడి యొక్క విగ్రహ రీతి మనకు ఆయన విష్ణు స్వరూపం అనేటువంటిది తెలియపరుస్తుంది. అంతేకాకుండా రామనారాయణుడు అనేటువంటిది రాముడికి రాఘవ అనేటువంటి పేరుంది, రఘురాముడు అనేటువంటి పేరుంది, రాజారాముడు అనేటువంటి పేరుంది, కోదండరాముడు అంటాం, సీతారాముడు అంటాం. ఇన్ని పేర్లు అబ్జెక్షన్ లేవా? ఒక పేరు రాముడికి ఒక పేరు నిర్ణయించడం కాదు కదా. అప్పుడు ఈ పేర్లన్నీ పనికిరావంటే ఏ పేరు పనికిరాదు, ఒక రాముడు అనే పేరు పెట్టాలి. కానీ రామనామం చాలా గొప్పది, దాంట్లో సందేహం లేదు. ఎవరు దీంట్లో కాదని చెప్పేటువంటి వాళ్ళు లేరు. రాముడికి ఉండేటువంటి అనేకమైనటువంటి పేర్లలో రామచంద్రుడు అన్నాం. అవతల వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే రామనారాయణుడు అంటున్నారు కదండి, రాముడు ఏకపత్ని వృతుడు, నారాయణుడికి చాలామంది భార్యలు ఉన్నారు. అయితే చంద్రుడికి ఎంతమంది భార్యలు ఉన్నారు తెలిసిన వాళ్ళకి? చంద్రుడికి 27 నక్షత్రాలు, 27 మంది భార్యలు. చంద్రుడికి మరి బహుభార్యత్వం లేదా? మరి రామచంద్రుడు అంటే అబ్జెక్షన్ లేదా మనకి? రామచంద్రుడు ఇప్పుడు దాన్ని మనం తీసుకోకూడదమ్మా. ఎప్పుడు కూడా అక్కడ వివాదం అనేటువంటిది లేనే లేదు. వివాదం అనుకుంటే వివాదం. రామచంద్రుడు అంటే ఎలాగైతే అభ్యంతరం లేదో రామనారాయణుడన్నా అభ్యంతరం అవసరం లేదు. శ్రీరామనవమి రోజున కళ్యాణాన్ని వీక్షించి తలంబ్రాలు నెత్తిన వేసుకుంటూ ఉంటారు. అసలు తలంబ్రాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ఆచారం ప్రకారం తలంబ్రాల వేడుక చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఎప్పుడు లోకాచార క్రమంలోనే కళ్యాణం జరపాలనే ధర్మం ఉంది కనుక ఆ ధర్మాన్ని అనుసరించి మొదటి నుంచి భద్రాచలంలో తలంబ్రాలు పోసుకునేది. అక్కడ ఇద్దరు సీతారాములే ఉన్నారు, అక్కడ విగ్రహాలు ఉన్నాయనేటువంటి భావన కాదు. భద్రాచలంలో అర్చకులు ఆ విధంగా చేస్తారు, భక్తులు ఆ విధంగా భావిస్తారు. భద్రాచలం అంటేనే రాముడు అక్కడ ముఖ్యంగా శ్రీరామనవమికి ఎవరన్నా భద్రాచలానికి విచ్చేస్తే వాళ్ళందరి హృదయాల్లోనూ రాముడు అక్కడ ఉన్నాడు, సీతమ్మ వారు అక్కడ ఉన్నారనేటువంటి భావనే ఉంటుంది. వాళ్ళిద్దరు ఇక్కడ ఆ తలంబ్రాల వేడుకప్పుడు చూస్తే చాలా అందంగా అనిపిస్తుంది. మనకి శంకరాచార్యుల వారు రాశారు అని చెప్పేటువంటి రామకర్ణామృతం అనేటువంటి స్తోత్రంలో కూడా ఈ తలంబ్రాలకు సంబంధించి ఆయన ఒక శ్లోకం చెప్పారు. జానకీదేవి సీతమ్మ వారి చేతిలో ఉండేటువంటి తలంబ్రాలు అంటే ముత్యాలు. ముఖ్యంగా ఆ ముత్యాలు తెల్లగా ఉంటాయి, కానీ సీతమ్మ వారి చేయి ఎర్రగా ఉందిట.
ఆ తలంబరాలు ఆవిడ చేతిలో ఉన్నప్పుడు అవి ఎర్రదనాన్ని సంతరించుకున్నాయి. ఎప్పుడు తెలుపు ఇంకో కలర్ని స్వీకరిస్తుంది కదా, తెలుపు ఎప్పుడు ఒక తెలుపు పక్కనే ఇంకో రంగుని పెడితే ఆ రంగుకి సంబంధించిన తెలుపుకి ఆపాదించబడుతుంది. అమ్మవారి చేయి ఎర్రగా ఉంది, ఆ గోరింటాకు కూడా పెట్టుకుని ఉందేమో, అలా ఉండేటువంటి ఆ చేతిలో తలంబరాలు పడేటప్పటికీ అది ఎర్రగా అయినాయని, ఆ ఎర్రగా అయినటువంటి చేతిలో ఉన్నటువంటి తలంబరాలను, ముత్యాల తలంబరాలను స్వామి శిరస్సున వేసేటప్పటికీ అది తెలుపు, తలపాగా తెల్లగా ఉండేటో తెల్లగా అయినాయి. అక్కడి నుంచి జారేటప్పుడు రాముడు నల్లగా ఉంటాడు కనుక ఆ నల్లదనం వాటికి వచ్చి అది నీలమణుల్లాగా అవి భాషిస్తున్నాయని అంటారు శంకరాచార్యులు. ఆ విధంగా తలంబరాల వేడుకను రామకర్ణామృతం ద్వారా గొప్పగా చెప్పారు. ఆ తలంబరాలు మనకి అనేకమైనటువంటి శుభాలు ప్రసాదిస్తాయన్నారు. ఇవన్నీ కూడా మనకు భక్తుల హృదయాల్లో నిలిచిపోయి సీతారాముల శిరస్సు మీద ఉంచినటువంటి ఆ తలంబరాలు మన శిరస్సును ధరిస్తే, ప్రసాదంగా మనం స్వీకరిస్తే దానివల్ల మనకు అనేకమైనటువంటి శుభాలు మంగళాలు ఏర్పడతాయి అనేటువంటి ఒక భావన ఉన్నది. ముఖ్యంగా భద్రాచలానికి వచ్చేవాళ్ళు, పెళ్లి కానటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ కళ్యాణం జరుపుకుంటే పెళ్లి అవుతుందని నమ్మకాలు ఉన్నాయి. సంతానం లేనటువంటి వాళ్ళు కళ్యాణం వీక్షిస్తే వాళ్ళకి సంతానం కలగడం అనేటువంటిది, ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళకి అనుభవాల్లో ఉన్నటువంటివి, వాళ్ళ విశ్వాసాలు. ఆ విశ్వాసాలను అనుసరించి ఎంతో కాలంగా భద్రాచల తలంబరాలు, ఆ స్వామికి సీతారాములకి ఇద్దరికీ ఆ సమయంలో వేసినటువంటి తలంబరాలు మన శిరస్సును ధరిస్తే అనేకమైనటువంటి శుభాలు జరుగుతాయి అనేటువంటి భక్తుల విశ్వాసం, అది ప్రధానం. వివాహ క్రతువుకు ముందు ఎదుర్కోళ్ళ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఎదుర్కోలుకున్నటువంటి విశిష్టత ఏంటి, ఎందుకు నిర్వహిస్తారు? ఎదుర్కోలు అనేటువంటిది కూడా ఒక లోకాచారమే. మనకి పెళ్లి జరిగేటప్పుడు మగపెళ్లి వారు ఆడపెళ్లి వారు ఇంటికి రావడం అనేటువంటిది సంప్రదాయం కదా, ఇటువైపు అంతా తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు దేశంలో ముఖ్యంగా. ఆ ఆడపెళ్లి వాళ్ళ దగ్గరికి మగపెళ్లి వాళ్ళు రాగానే వాళ్ళని గౌరవించడం, అల్లుడు గారిని, అటు వియ్యంకుల వారిని, వీళ్ళందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళకి పానకం ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా మన వాళ్ళు కానుకలు ఇవ్వడం లాంటివన్నీ చేస్తుంటారు. వాళ్ళకి విడిది ఏర్పాటు చేయడం, వాళ్ళకి మంచి రాజలాంఛనాలన్నీ కూడా ఏర్పాటు చేస్తారు సహజంగా లోకంలో. దాన్నే మనకు ఇటు దేవుడి విషయంలో కూడా మనం ఒక క్రతువు నిర్వహిస్తాం, క్రతువుగా. ఇది వైదికంగా అంటే ఇది లోకాచారం, లోకంలో ఉండేటువంటి లౌకికమైనటువంటి విషయాన్నే భగవంతుడికి మనకు ఆపాదించి ఇక్కడ ఒక ఎదుర్కోలుత్సవంలాగా చేస్తాం. కానీ స్వామికి చేసేటువంటి ఎదుర్కోలుత్సవం చాలా వైభవపేతమైనటువంటిది. కారణం ఏంటంటే అక్కడ మనం రాముడు గొప్ప, సీతమ్మ వారు గొప్ప, వాళ్ళిద్దరు గొప్పతనం ఏమిటి అనేటువంటి ఒక మాటల యుద్ధం జరుగుతుంది. అంటే అక్కడ ముఖ్యంగా ఎదుర్కోలుత్సవంలో అందరూ చేసే పని ఏంటంటే, వాళ్ళు సీతమ్మ వారు ఒక వాహనం మీద, రాముల వారు ఒక వాహనం మీద ఉంటారు. ఒకవైపు రాముల వారికి సంబంధించిన వాళ్ళంతా ఉంటారు, ఇంకోవైపు సీతమ్మ వారికి సంబంధించిన వాళ్ళంతా ఉంటారు. ఉన్న తర్వాత వాళ్ళిద్దరూ సీతమ్మ వారి గొప్పతనాన్ని పొగుడుకుంటారు కొంతమంది, రాముల వారి గొప్పతనాన్ని మాట్లాడుకుంటారు. దానివల్ల ప్రజల్లో ఒక రాముడికి సంబంధించినటువంటి రాముడి కళ్యాణ గుణాలకి సంబంధించినటువంటి ఒక గొప్ప జ్ఞానం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ కళ్యాణ తంతంతా ఎందుకు జరుగుతుంది, మర్నాడు జరిగేటువంటి కళ్యాణోత్సవానికి వాళ్ళ మనసులన్నీ కూడా ప్రిపేర్ అయి ఉంటాయి. దానికోసమని వాళ్ళల్లో ఒక భక్తిభావం ఏర్పడడం ముఖ్యం. దీంట్లో ప్రధానంగా ఎదుర్కోలు ఉత్సవం చేయడంలో ఉద్దేశం ఏమిటంటే, రామాయణంలో ఉండేటువంటి అనేకమైనటువంటి విషయాలు, వేదాంతంలో ఉండేటువంటి అనేకమైనటువంటి విషయాలు ఈ మాటల ద్వారా ఎదుర్కోల్లో మనకు ప్రజల్లోకి వెళుతుంది. తద్వారా వాళ్ళు మర్నాడుకు జరిగేటువంటి కళ్యాణోత్సవంలో లీనమవుతారు. ఆ ఉద్దేశంతోనే, అంటే విషయం తెలిసినప్పుడు దాంట్లో ఉండేటువంటి ఆనందం వేరు కదా, తెలియనంత వరకు ఏదో అక్కడ ఏదో యాంత్రికంగా జరిగేటువంటి కార్యక్రమంగా భావించడం కంటే, నిజంగా అక్కడ సీతారాములు ఇద్దరు ఉన్నారనేటువంటి భావన వాళ్ళలో, భక్తుల్లో కలిగించాలంటే ఎదుర్కోలు ఉత్సవం లాంటి ఉత్సవం జరగాలి. కనుక ఆ సమయంలో ఎదుర్కోలు సందర్భంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. భవబంధాలు వీడాలంటే భద్రాద్రి రాముణ్ణి దర్శించమని చెప్తుంది బ్రహ్మపురాణం. భవబంధాలు వీడడమే కాదు, బతుకు బాగుపడాలంటే కూడా మరి భద్రాద్రి రామ ఆలయాల్లో సీతారామచంద్ర ప్రభువుని దర్శించాలని పెద్దల మాట. ఏదైతే భద్ర మహర్షి తప ఫలితంగా ఏర్పడిందో ఇక్కడ ఉన్నటువంటి శిలను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంకా కూడా ఈ శిల దగ్గర చెవి పెట్టి ఆలకిస్తే శ్రీరామ రామ రామ అనే ఒక నామస్మరణ అయితే మనకు వినపడుతూ ఉంటుంది ఇంకా అని చెప్పేసి మనకు పురాణాల్లో చెప్పబడి ఉంది. కళ్యాణానికి వచ్చారా? కళ్యాణానికి వచ్చామండి, రాముడిని దర్శించుకుందామని వచ్చాము. నవమి ఘడియలు వచ్చాయి కాబట్టి రేపు కళ్యాణము. ప్రతి సంవత్సరం కూడా కళ్యాణానికి మేము వీక్షించడానికి వెళ్తాము. ఆ సీతారాముల కళ్యాణం చూస్తే ఎంతో ఆనందం, రెండు కళ్ళు కూడా సరిపోవు. ఫస్ట్ టైం వచ్చామండి. దర్శనం ఎలా దొరుకుతుందో అని చాలా భయపడ్డాము.
కానీ ఆన్లైన్లో టికెట్ తీసుకున్నాము, వచ్చాము ఇక్కడికి. రేపు కళ్యాణం చూద్దామని చాలా ఏళ్ళ నుంచి కోరిక ఈరోజు నెరవేరుతుంది. ఎండవేడిమి పైన ఎంతో వ్యయప్రయాసలు కోర్చి ఆ శ్రీరామచంద్ర ప్రభువుని కళ్యాణ రాముడిగా తిలకించే అపూర్వ ఘట్టం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కేవలం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి సాకేతపురం ఈ పుణ్యక్షేత్రం ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా పాలు పంచుకుంటున్నారు. కళ్యాణానికి రావడం ఇదే ఫస్ట్ టైం అండి. చాలా సార్లు వచ్చాం కానీ కళ్యాణానికి రావడం ఇదే ఫస్ట్ టైం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి, చాలా ఫ్రీగా అయింది దర్శనం, అది కూడా చాలా బాగుందండి. ఎన్ని సంవత్సరాల నుంచి వివాహం చూస్తున్నారు కళ్యాణ ఉత్సవాన్ని? ఫస్ట్ టైం అండి, చాలా మంచిగా జరిగింది. నేను 30 ఏళ్ళ నుంచి చూస్తున్నానండి భద్రాచలం. భద్రాద్రి అణువణువు కూడా ఇతిహాస, ఆధ్యాత్మిక, చారిత్రక ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. 16వ శతాబ్దంలో అపర శబరి పోకల దమ్మక్క చరిత్రను మనం గమనిస్తే కనుక ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా మరి కలియుగంలో పుట్టలో ఉన్నటువంటి మరి ఆ యొక్క రామనారాయణుణ్ణి అలాగే వైకుంఠరాముణ్ణి వీక్షించింది పోకల దమ్మక్కే. ఆమె పుట్టలో ఉండడాన్ని చూసి ఆమె చలించిపోయి తన చేతనైన విధంగా తాటి ఆకులను తీసుకొచ్చి తాటాకులతో ఒక పందిరిని నిర్మించింది. అలాగే తాటి పండ్లనే ఆహారంగా మరి శ్రీరామచంద్ర ప్రభువుకి ఆమె నైవేద్యంగా పెడితే ఆయన ఎంతో ప్రీతికరంగా వాటిని ఆస్వాదించేవాళ్ళు. ఆ తాటి పండ్లనే నైవేద్యంగా స్వీకరించారని ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక ఆధారం చెప్తోంది. ఎవరి నామము పరమ పావనము, ఎవరి నామము మంగళదాయకమో, ఎవరి నామము తారక మంత్రమో, ఎవరి నామం సార్వజనీనమో ఆయనే జగదభిరాముడు, కళ్యాణరాముడు, జానకిరాముడు, సకల గుణాభిరాముడు, అయోధ్యారాముడు. మిథిలాపురంలో ఉన్నటువంటి ఇక్కడ ఈ ప్రాంగణంలోనే రేపు అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణ ఉత్సవం జరిపించబోతున్నారు. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణం మిథిలా స్టేడియం అంతా కూడా మరి ఆనాడు త్రేతాయుగంలో ఆకాశమంత పందిరి, భూదేవంతా పీటను వేసి బ్రహ్మాది దేవతలు, గాంధర్వులు అలాగే సకల దిక్పాలకులు కూడా ఇక్కడ ఈ కళ్యాణ ఉత్సవాన్ని తిలకించేందుకు వేంచేశారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి శిల్ప కళా చాతుర్యం మనకు కనువిందు చేస్తోంది. 1964వ సంవత్సరంలో గణపతి స్థపతి ప్రఖ్యాత శిల్పకళా ఆచార్యుడు చేతుల మీదుగా ఇక్కడ ఈ ఆలయంలో ఉన్నటువంటి మిథిలా స్టేడియం రూపొందించడం జరిగింది. అణువణువు కూడా చక్కటి శిల్పకళా చాతుర్యం మనకు కనువిందు చేస్తుంది, చక్కటి సృజనాత్మకత కనువిందు చేస్తుంది. ఆనాడు త్రేతాయుగంలో మిథిలాపురాధీసురాలైనటువంటి జనక మహారాజు కుమార్తె జానకి అలాగే దశరథ మహారాజు కుమారుడు మరి రఘురాముడికి కళ్యాణ ఉత్సవాన్ని జరిపించినటువంటి ఈ మిథిలా ప్రాంగణం కళ్యాణ మండపాన్ని మనం కనువిందుగా చూస్తూ ఉన్నాం. శ్రీచక్రం మీద 2 పీఠలను వేసి నయన మనోహరంగా సుందర రమణీయ కావ్యం మనకు ఆవిష్కృతం అవుతూ ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము గాంధర్వులు అలాగే బ్రహ్మాది ఋషులు వారందరూ కూడా ఇక్కడ వేంచేసి ఈ కళ్యాణ ఉత్సవాన్ని చూసినట్టుగా మనకు తెలుస్తోంది. ఇక్కడ యజ్ఞ యాగాదులు నిర్వహిస్తున్నట్లుగా అద్భుతంగా మరి శిల్పకళా చాతుర్యం మనకు కనువిందు చేస్తోంది. భక్త రామదాసు యొక్క సంకల్పంతో ఈ ఆలయం నిర్మించబడినట్టుగా మనం చెప్తున్నాము. వారి భార్యాభర్తలు ఇద్దరూ కూడా భక్త రామదాసు భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఇక్కడ స్వయంగా ఈ కళ్యాణ క్రతువును నిర్వహిస్తున్నట్టుగా కూడా ఈ శిల్పకళా చాతుర్యంలో మనకు కనువిందు చేస్తూ ఉంది. అలాగే బ్రహ్మాది దేవతలు, గాంధర్వులు, ముక్కోటి దేవతలందరూ కూడా ఒక్కటై వచ్చి ఈ కళ్యాణ క్రతువును నిర్వహించారు. అలాగే ఈ మిథిలా స్టేడియానికి సంబంధించి గణపతి స్థపతి చాలా ప్రత్యేకమైనటువంటి నిర్మాణ శైలిలో జాగ్రత్తలు తీసుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎంతో నియమనిష్టలతో 3 శిలలతో ఈ యొక్క మిథిలా స్టేడియం ప్రాంగణాన్ని నిర్మించడం జరిగింది. 1 స్త్రీ శిల, 2 పురుష శిల, 3 నపుంసక శిల. ఏదైతే ఉన్నాయో దేవతామూర్తులందరినీ కూడా ఏదైతే పురుష దేవతామూర్తులను పురుష శిలతో అలాగే స్త్రీ దేవతామూర్తులను స్త్రీ శిలతో, మెట్లను ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గజరాజులను వీటన్నిటినీ కూడా నపుంసక శిలలతో నిర్వహిస్తూ ఉంటారు. సకల వాహనాలు ఎదురురాగా మాడ వీధుల గుండా స్వామివారు రేపు ఉదయం తిరుకళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకున్న అనంతరం ఇక్కడ ఉన్నటువంటి మిథిలా స్టేడియానికి
తీసుకురావడం జరుగుతుంది. దేశ విదేశాలకు సంబంధించినటువంటి నానావిధ పరిమళ పుష్పాలన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రేపు నభూతో భవిష్యత్ అన్న రీతిలో ఇక్కడ ఉన్నటువంటి మిథిలా ప్రాంగణం చుట్టూతా ఉన్నటువంటి బ్యారియర్స్ కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి క్యూ లైన్లన్నీ కూడా భక్తులతో నిండిపోతాయి. ఏదైతే ఉందో భద్రగిరి భక్తగిరిగా మారిపోతుంది. ఈ ప్రాంగణంలో పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అణువణువు కూడా ఒక ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటూ ఉంది. భక్తులందరూ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. సాయంత్రం ఎదుర్కోళ మహోత్సవం నిర్వహిస్తారు. ఎదుర్కోళ మహోత్సవంలో వధూవరుల పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఇరు వంశాలు ఏదైతే ఉందో సూర్యవంశం సంబంధించినటువంటి శ్రీరామచంద్ర ప్రభు, చంద్రవంశానికి చెందినటువంటి సీతాదేవి, వీరి కళ్యాణ మహోత్సవానికి సంబంధించి వీళ్ళ వంశాలు అలాగే వీళ్ళ యొక్క బంధుగణాలు వాళ్ళని ప్రస్తుతిస్తూ ఏమాత్రం మా వధువు ఏమీ తక్కువ కాదు, మా వరుడు ఏమీ తక్కువ కాదు, వీళ్ళందరూ కూడా లోకానికి ఆదర్శప్రాయమైన దంపతులు, వీరిద్దరి కలయిక లోకానికి శుభ పరిణామం. కాబట్టి ఈ కళ్యాణ ఉత్సవం మరి సకల మానవాళికి అలాగే ఈ సకల చరాచర సృష్టికి కూడా ఆదర్శప్రాయం. కాబట్టి ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించినా వీక్షించినా ఈ మంత్రాలను విన్నా కూడా సకల శుభాలు సన్మంగళాలు కలుగుతాయని చెప్పేసి పురాణ వచనం.